ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అన్ని జిల్లాల నుండి కూడా ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ఇది 6 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క హక్కుల అంశం. ఇది తరతరాల నుండి ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క జీవనోపాధి అంశం. ఇది 65 సంవత్సరాల స్వాతంత్రంతో ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధానిని వదులుకున్నటువంటి అంశం, పరిశ్రమలను వదులుకున్నటువంటి అంశం. 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులను సమకూర్చుకునేటటువంటి దానికి పోరాటం చేసేటటువంటి అంశం. దీనిలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి అంశంగా భావిస్తూ 29వ తేదీన జరగబోయేటటువంటి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈనాడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బంద్కు సహకరించాలనేటటువంటి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వారంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఔన్నత్యాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు కావలసినటువంటి వనరుల సమీకరణకు దోహదపడేటటువంటి దానిలో భాగస్వాములు అవుతారు. ఈ బంద్ను వ్యతిరేకించేటటువంటి వారు రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి పంథాలో నడిచేవారుగా గుర్తింపబడతారనేటటువంటిది వాస్తవం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర విభజన జరిగిన తరువాత విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి దానికి ప్రత్యేకంగా ప్రత్యేక హోదాను ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆనాటి ప్రధానమంత్రి ప్రకటించినటువంటి విధానాన్ని, ఆ అమలు అనేటటువంటి దాన్ని వెంటనే జరపాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక నిధులను కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గత 10 మాసాల నుండి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 15 మాసాలైనా కూడా ఏమాత్రం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి తెచ్చినటువంటి నిధులు ఎక్కడ కనపడ్డంలా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ రాయడం కానీ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనట్లయితే ప్రజలు నష్టపోతారని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మంచినీళ్ళు లేక, సాగునీరు లేక, పెన్షన్లు లేక, అదేవిధంగా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక, అభివృద్ధి అనేటటువంటి దాన్ని ఎక్కడా కూడా నోచుకునేటటువంటి అవకాశం లేనటువంటి దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నటువంటి దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసరంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్న మనం చూచాం, గౌరవనీయులు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు గారు వచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. వారు వచ్చి 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటిది నా ఒక్కరి యొక్క భుజస్కంధాల మీద ఉందనేటటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేటటువంటి దానికంటే చంద్రబాబు నాయుడు గారికి
స్పెషల్ స్టేటస్ ఇచ్చేటటువంటి విధంగా, వ్యక్తిగత ప్రత్యేక హోదాను పెంపొందించేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడడం జరిగింది. అది మీరు వెంకయ్యనాయుడు గారు, మిమ్మల్ని ఒకటి ప్రశ్నిస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క హోదాను పెంచాలని ప్రయత్నం చేస్తున్నారా, లేక చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి తప్పులను కప్పిపుచ్చేటటువంటి దాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని ఆయన పొగడ్తలతో ముంచెత్తున్నారా అని నేను వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నాను. మాట్లాడితే ఇప్పటి వరకు మేము తెచ్చినటువంటి మొత్తాన్ని కూడా ప్రజలకు చెప్తామని చెప్తున్నారు నిన్న సభలో వెంకయ్యనాయుడు గారు తాడేపల్లిగూడెంలో. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసినటువంటిది మేమే, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరిగింది, అది నా సహకారం కూడా ఉంది అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు గారి యొక్క కలయికతో హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దినట్లుగా దానికంటే పెద్ద స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేస్తాము, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వెంకయ్యనాయుడు గారు ప్రకటనలు చేశారు. వెంకయ్యనాయుడు గారు, నేను ఒకటి అడుగుతున్నా, మనకు హైదరాబాదులో దాదాపు 500కు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మీరు 2 సంస్థలను తీసుకొచ్చి శంకుస్థాపనలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి మేమేదో ఉద్ధరించాము, హైదరాబాద్ కంటే గొప్పగా చేయబోతున్నామని చెప్పి మీరు ప్రకటనలు చేస్తున్నారు. మీరు 3 సంస్థలకు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితంలో ఎప్పుడూ తెలియనటువంటి విధంగా ఆయన్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఏంటి మీ ఇద్దరుకున్నటువంటి అనుబంధం? చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించారని చెప్పి మీరు పొగుడుతున్నారు? హైదరాబాదుని మేము ఉద్ధరించామని చెప్తున్నారు. 56లో రాష్ట్రం అవతరించే నాటికే హైదరాబాదు భారతదేశంలో 5వ నగరంగా ఉంది, అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో. 2004 2012లోనూ 5వ నగరంగానే ఉంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా హై స్కూల్లో చదువుకునేటటువంటి రోజులేమో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిలాగా ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం నుండి ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో BHEL కానీ, HAL కానీ, BEL కానీ, హిందుస్థాన్ కేబుల్స్ కానీ, IPDL కానీ, ఈ విధంగా అనేక సంస్థలు నిర్మాణం చేయడం, IDPL నుండి హైదరాబాద్ నెలకొల్పినందువలన దేశంలోనే 90% ఫార్మా కంపెనీల్లో హైదరాబాద్లో ఉన్నాయని అందరికీ తెలిసినటువంటిదే. దీనిలో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థానం కూడా పొందినటువంటి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి చెందినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హై స్కూల్లో చదువుకుంటున్నారేమో. అంతేకాని అసలు హైదరాబాదును అభివృద్ధి చేసింది నేనే అని చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు పనిగట్టుకొని విపరీతమైనటువంటి పొగడ్తలతో ముంచివేశారు. నేను ఒకటే అడుగుతున్నా వెంకయ్యనాయుడు గారు, మీరు పొగిడినటువంటి పొగడ్తలు వ్యక్తిగతంగా మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధమా? ఏంటి మీ ఇద్దరుకున్నటువంటి అనుబంధం? బీజేపీ పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడినట్లేదే. మీ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకులు ఇదిగో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి వెలుబుచ్చినటువంటిది. పట్టిసీమను కేంద్రం అనుమతించదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పట్టిసీమను కేంద్రం అనుమతించదు. ప్రభుత్వంలోనే కేంద్రం సాయం అందుకోవడంలో ప్రభుత్వంలో వేగం లేదని చెప్పి స్వయాన బీజేపీ అధ్యక్షుల వారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతుల నుండి దౌర్జన్యంగా రాజధాని నిర్మాణానికి భూములు లాక్కుంటే ఒప్పుకోం, సహించం అనేటటువంటి విధంగా
మీ రాష్ట్ర బీజేపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నిలదీయకుంటే ఈయన సీనియర్ నాయకులు ఏలూరు బహిరంగ సభలో కావూరు సాంబశివరావు గారు మాట్లాడారు. కేంద్రాన్ని నిలదీయకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి దానికి అవకాశం ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేయడం లేదని చెప్పి కావూరు సాంబశివరావు గారు విమర్శ చేశారు. నీరు చెట్టు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఎమ్మెల్సీ వీర్రాజు గారు విమర్శ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం విపరీతమైనటువంటి నిరంకుశత్వంతో జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి అంతా నిరంకుశత్వమే రాష్ట్ర బీజేపీ. అదేవిధంగా హోదా కంటే ఎక్కువే చేశాం అని చెప్పి మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలో వేషాలేస్తుంటే మేము చూడాలనా అని చెప్పి ఈ విధంగా వెంకయ్యనాయుడు గారు మీ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులంతా ఎమ్మెల్సీలు కానీ మీ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదని చెప్పి విమర్శిస్తూ ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆ పొగడ్తల్లో కూడా అసలు భారతదేశ చరిత్రలో ఆ స్థాయి కలిగినటువంటి నాయకుడు లేనటువంటి విధంగా మాట్లాడడం అంటే మీ అనుబంధాన్ని ఆలోచించవలసి వస్తుంది. అంతేకాదు మీ మాటల్లో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి మమకారం ఈ రాష్ట్రం మీద ఎక్కడ కనపడలా. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు కేవలం టీడీపీ ప్రతినిధిగా మాట్లాడినట్లుగా ఉన్నాయి తప్ప బీజేపీ నాయకుడిగా మాట్లాడినటువంటి విధంగా లేదు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటే, మిమ్మల్ని విమర్శిస్తున్నామంటే అది బీజేపీకి ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించడం అనేటటువంటిది కాదు. మేము కూడా ప్రధానమంత్రిని గౌరవిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు పొందాలనేటటువంటి ఆలోచనతో అభ్యర్థించాం, రిక్వెస్ట్ చేశాం, డిమాండ్ చేసి పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము బీజేపీని వ్యతిరేకించలా, మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మేము ప్రశ్నించడంలా. కానీ మీరే గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ప్రచార పిచ్చిలో, షూటింగ్ పిచ్చిలో 30 మంది అమాయకులు చనిపోతే పుష్కరాలు కూడా బ్రహ్మాండంగా నడిచినాయి. ప్రపంచ దేశాల్లో ఇలాంటి పుష్కరాలు ఎక్కడా నడపలేదనేటటువంటి విధంగా మీరు విపరీతంగా పొగిడారంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీ పార్టీకే చెందినటువంటి సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు, రఘునాథ్ బాబు గారు, కావూరు సాంబశివరావు గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు విమర్శలు చేస్తూ ఉంటే అవి మీకు గుర్తు రాలేదా? అంతేకాకుండా మీరు మాట్లాడారు, సీనియర్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని గురించి అనేక మాటలు మాట్లాడతారు. మీ వాక్ చాతుర్యంతో నాతో సమానం లేదని మీరు కూడా చెప్తున్నారు. కానీ ఆంధ్ర ప్రజలను కించపరిచేటటువంటి విధంగా నేను లేకపోతే ఈ రాష్ట్రానికి దిక్కు లేదు, నేను లేకపోతే ఈ 6 కోట్ల జనానికి దిక్కే లేదనేటటువంటి విధంగా మీరు మాట్లాడతామంటే ఎంత అహంకారపూరితంగా మాట్లాడినటువంటిదో ఒక్కసారి ఆలోచన చేయండి. విభజన సమయంలో, విభజన సందర్భంలో జరిగినటువంటి చర్చల్లో రాజ్యసభలో మీరు మాట్లాడినటువంటి దాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఆ రోజు ఏం మాట్లాడారో ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు బీజేపీ నాయకుడిగా మీరు రాజ్యసభలో మాట్లాడారు. బీజేపీ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తా ఉంటున్నారు, 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పి బీజేపీ నాయకుడిగా మాత్రమే మాట్లాడారు. కానీ ఈ రోజున మీరు నిన్నొచ్చి మీ సభలో మాట్లాడినటువంటి విధం మాత్రం వ్యక్తిగతంగా మీ దయాదాక్షిణ్యాల మీద తెలుగు ప్రజలు బ్రతుకుతున్నారనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
తెలుగు ప్రజలు ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆధారపడి లేరు అనేటటువంటి వాస్తవాన్ని సీనియర్ నాయకులైనటువంటి మీరు ఇప్పుడైనా గమనించాలని చెప్తున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ టైంలో పొగిడారండి? ఆ టైమింగ్ చాలా ముఖ్యమైనది, మీకు తెలుసు. ఏ టైంలో? చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీటులో 22 సార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రస్తావన వచ్చింది, ఆయన అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రజలు చర్చించుకునేటటువంటి దశలో ఆయన కేసుల నుండి తప్పించేటటువంటి దానికి, దీన్ని మభ్యపెట్టేటటువంటి దానికి, ఆయనకు అండనిచ్చేటటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా మీరు పొగడ్తలతో ముంచెత్తారంటే ఏమని ఆలోచించాలి? మీకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది? తాలేపల్లి గూడెంలో మీ పొగడ్తల్లో నేను లేకపోతే దిక్కు లేదని చెప్పి ఒకవైపుని చెప్తూ, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పాలకుల వలన ఏమి చేతగాదో నేనే చేస్తానని చెప్పకనే చెప్పినట్లుగా చెప్తూ, మరలా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసావంటే ఏంటి మీ ఆలోచన? వ్యక్తిగతంగా మీకున్నటువంటి అనుబంధంతో అది విడిగా మాట్లాడుకోండి, కానీ ఒక పాలకునిగా, బాధ్యత కలిగినటువంటి నాయకునిగా ఒక ప్రజాసభలో తెలుగువారిని కించపరిచేటటువంటి విధంగా నీవు లేకపోతే దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారంత గొప్ప పరిపాలనా దక్షుడు లేదు అనేటటువంటి విధంగా మాట్లాడడం అంటే చాలా విచిత్రంగా ఉంది. గతంలో కూడా వెంకయ్యనాయుడు గారు ఒకటి గుర్తొస్తుంది. పాపం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉంది. ఆయనకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు ఏ ఇబ్బంది వచ్చినా, ఆయన మీద ఏ కేసు వచ్చినా చిదంబర రహస్యమని రాత్రిపూట వెళ్ళి చిదంబరం గారిని కలిసి దాన్ని రహస్యంగా తప్పించుకునేటటువంటి దానికి ప్రయత్నం చేసేటటువంటి అలవాట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అన్యాయమైనటువంటి, బలత్కరమైనటువంటి, అప్రజాస్వామికమైనటువంటి, దౌర్జన్యకరమైనటువంటి పాలనను కప్పిపుచ్చేటటువంటి దానికి మీరు అండగా ఉండేటటువంటి దానికి ముందుకొచ్చారా? మీరు మాట్లాడిన మాటలను బీజేపీ స్టాండ్గా మేము భావించటం లేదు. బీజేపీ నాయకులంతా కూడా రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడిచేటటువంటి విధానం సరిగ్గా లేదని చెప్పి విమర్శలు చేశారు. కాబట్టి అది కేవలం వెంకయ్య నాయుడు గారి యొక్క వ్యక్తిగతంగానే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అని ప్రజలంతా భావిస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతున్నాను, మీరు రాజ్యసభలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో సాక్షాత్తు ప్రధాని ఇచ్చినటువంటి హామీలలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించినారు కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తూ ప్రణాళిక సంఘానికి సిఫారసు చేస్తున్నామని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసింది కదా. అదేవిధంగా ఏపీకి ఇచ్చేటటువంటి విద్యుత్తులో 80% జనాభా ప్రాతిపదిక మీద తీసుకుంటూ 20% వినియోగ ప్రతిపాదనను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం జరిగింది. దీనికి మళ్ళా చట్టం చేయాలి, మేము చట్టం చేసామంటారు ఎందుకు? ఇది స్వయాన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేసి ప్రకటించినటువంటిదే కదా. వీటన్నిటిని కూడా మభ్యపెట్టేటటువంటి విధంగా వీరు మాట్లాడడం అనేటటువంటి దాన్ని, నేను లేకపోతే తెలుగు ప్రజలు దిక్కులేరనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, మీరు ఇంకొక సందర్భంగా చెప్పారు, నేను ఈ రాష్ట్రం కూడా కాదు ఇంకొక రాష్ట్రం నుండి ఎన్నికయ్యాను, నన్ను వదులుకుంటే మీకు దిక్కే ఉండదు, నేను ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి తెస్తానని. ఏమండి మీరు తీసుకొచ్చింది? 15 మాసాలకు మీరు తీసుకొచ్చింది ఏంటి? 7 జిల్లాలను వెనుకబడినటువంటి జిల్లాలుగా ప్రకటించి దానికి ఇచ్చినటువంటిది 350 కోట్ల.
ఈ 350 కోట్లను దేనికి ఖర్చు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయా లేవా? వెంకయ్యనాయుడు గారు, కాబట్టి ఇప్పటికైనా 6 కోట్ల ఆంధ్ర ప్రజలను నిర్లక్ష్యంతో చులకనగా చూడడం మానివేయండి. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంటే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించుకోండి, కానీ నేను లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు లేదనకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేటటువంటి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 29వ తేదీన బంద్ జరగబోతోంది. ఈ బంద్కు వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా సంఘీభావం తెలియపరుస్తున్నారు. అంతేకాదు పార్టీయేతరంగా, కులేతరంగా, మతేతరంగా, వృత్తేతరంగా ప్రతి కుగ్రామం నుంచి కూడా ప్రజలందరూ కలిసికట్టుగా వచ్చి ప్రత్యేక హోదాను పొందేటటువంటి దానికి పోరాటం చేస్తామని ముందుకొస్తున్నారు. విఘ్నత ఉంటే మీరు చెప్పండి. మీ స్నేహితుడైనటువంటి చంద్రబాబు నాయుడుకు పరిపాలనలో ఉండినా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి పొందేటటువంటి నిధుల కోసం, ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం మీరు కూడా అందరితో కలిసి బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేసి కేంద్రం నుండి నిధులు వచ్చేటటువంటి దానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీరు చెప్పడం సముచితం. కానీ బంద్ చేయడం కానీ, డిమాండ్ చేయడం కానీ ఇది పద్ధతి కాదని చెప్పి మీరు నిన్న మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆంధ్రుణ్ణి, ప్రతి ఒక్క తెలుగు బిడ్డను హెచ్చరించినటువంటి గదిన్నట్లుగా మీరు మాట్లాడినారు తప్ప మీరు పాలకుడిగా, బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా వ్యవహరించినటువంటి విధానం కనపడ్డంలా. ఇప్పటికైనా మీకు ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి దానికి ప్రయత్నం చేసేటటువంటి దానిలో ఇంకా ప్రయత్నం చేసుకోండి, కానీ తెలుగు ప్రజల యొక్క హక్కులను కారాలాసేటటువంటి దానికి, తెలుగు ప్రజల యొక్క సామర్థ్యాన్ని మాత్రం మీరు తృణప్రాయంగా తీసివేసినట్టుగా మాట్లాడితే మాత్రం ప్రజలు పిచ్చివారు కాదు. స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు గడిచిందనేటటువంటి వాస్తవాన్ని గమనించి మసులుకోవాలని చెప్పి హితవు చెప్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 29వ తేదీన పిలుపిచ్చినటువంటి బంద్కు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ, ఈ బంద్కు సహకరించినటువంటి వారంతా కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పొందేటటువంటి దానికోసం కృషి చేసేటటువంటి దానిలో భాగస్వాములు అవుతున్నారని, ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వారంతా కూడా రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వారుగా ప్రజల్లో ముద్రపడుతుందనేటటువంటి వాస్తవాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా హితవు చెప్తూ బంధువులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను. సార్, మీరే కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నారని చెప్తున్నారు. నేను లేదే తెలుగు రాష్ట్రమే లేదు అని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి జీవించే పరిస్థితి లేదని వెంకయ్యనాయుడు అన్నారని చెప్తున్నారు. దేన్ని తీసుకోమంటారు? ఏది మీరే కాన్ఫ్లిక్ట్ చెప్తున్నారు. వెంకయ్యనాయుడు మొత్తం నేనే చేస్తున్నానని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు పొగుడుతున్నట్లు చెప్తున్నారు. మీరే చూశారు కదా, వెంకయ్యనాయుడు గారు నేను లేకపోతే దిక్కు లేదని వారే మాట్లాడారు. అవునా? చంద్రబాబు నాయుడు అంత పరిపాలనాధ్యక్షుడు కానీ, అంత క్యారిబర్ లీడర్ కానీ, అంత ప్రజానాయకుడు కానీ, అంత అనుభవం అనుకున్నాడు కానీ, అంత సమర్థుడు కానీ ఎవరు లేరని చెప్పి ఆయన మాట్లాడాడు. అంత సమర్థుడుగా ఉన్నటువంటి చోట దిక్కులేనటువంటి నేను లేకపోతే దిక్కులేనని మాట్లాడడం ఏంది? దానికి అర్థం అనేటటువంటిది వారే చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, జాతీయ స్థాయిలో ఆయన అన్న రకంగా తీసుకోవాలి, కానీ ఆ అంశాన్ని ఇద్దరికి ముడిపెట్టి చూడటమే కాదు. రాష్ట్ర కాదు కదా, అట్లా కాదు కదా మాట్లాడింది. ఆయన చెప్పింది కేంద్రంలో నేను లేకపోతే తెలుగు వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు దిక్కున్న పరిస్థితి లేదన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మీ పరిపాలన బాగుంది. లేదు, ఈ రాష్ట్రానికి నేను లేకపోతే దిక్కు లేదన్నారు. అంటే ఒకవేళ కేంద్రంలో మంత్రి లేకపోతే అంటే మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ, మిగతా కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అసమర్థులనే? మంత్రి మీ దగ్గర లేకపోతే ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను సమకూర్చుకునేటటువంటి
స్థాయి వీళ్ళకి లేదనా? దాన్ని పొందేటటువంటి సామర్థ్యం తెలుగు ప్రతినిధులకు లేదు. అది నేను కర్ణాటక ప్రతినిధిగా వచ్చి నేర్పుతున్నానన్నా మీరనేది? ఒకవైపున ఈ రాష్ట్రానికి ఏమి రాలేదని మీరు చెప్తూనే నేనే దిక్కని చెప్తూ, రెండో వైపునేమో ఈ రాష్ట్రానికి ఏమీ తీసుకురానటువంటి ఆయన గురించి విపరీతంగా పొగడ్తల్లో ముంచేస్తే అది ఎవరిని కించపరిచినట్లు? అంటే ఒకటి వినిపిస్తుంది సార్, ఢిల్లీలో మీ ఎంపీలు మాత్రం మౌనంగా ఉంటారు, ఫ్లోర్ కోఆర్డినేషన్ తీసుకోరు, పార్లమెంట్ లో సైలెంట్ గా ఉంటారు. కానీ మీ అధ్యక్షుడు కానీ మీలాంటి నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం హడావుడి చేస్తారు. ఢిల్లీలో మీరు రికార్డు తీయండి. ఢిల్లీలో ఏమండి, ఢిల్లీలో మీరు రికార్డు తీయండి. ఢిల్లీలో పార్లమెంట్లో ఎన్నిసార్లు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక్క ఎంపీ ఏంటి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, రాజమోహన్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ అసలు మాట్లాడనటువంటి వారు లేరు. అందరూ మాట్లాడే ఒకసారి కాదు, అనేక సార్లు మాట్లాడారు. ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటరీ సమావేశాల తర్వాత మీ పార్లమెంటరీ పార్టీ కానీ ఎంపీలు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్ ఢిల్లీలో, కనీసం మీడియా ముందు చెప్పలేదు ఒక విషయాన్ని కూడా. మీడియాతో చాలా సార్లు వాళ్ళు స్పందించినటువంటిది ఉంది. మీకు కావాలంటే రికార్డెడ్గా ఉన్నాయి, చూసుకోండి. ఎప్పుడు ఏ టైంలో ఏ డేట్న మా పార్లమెంటు సభ్యులు ఈ రాష్ట్రానికి కావలసినటువంటి హక్కుల కోసం ప్రెస్ మీట్లు పెట్టారనేటటువంటిది. అంతేకాని ఈ రోజున పోరాటం చేస్తున్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు, వారితో పాటుగా వామపక్షాలకు సంబంధించినటువంటి వారు చేస్తున్నారు. అంతేకాని మీరు అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నారు కదా, నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సందర్భంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు సుజనా చౌదరి గారు అనేక సార్లు చెప్పారు 10 రోజుల్లో ప్రత్యేక హోదాను ప్రకటిస్తారు. ఇప్పుడు 50% అయిపోయింది, ఇంకో 50% మిగతా వారం రోజుల్లో అయిపోతుందని చెప్పారు. ఆ తర్వాత అది వదిలివేసి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి మరి దివాకర్ రెడ్డి గారేమో ఒకవైపున అసలు మా ముఖ్యమంత్రి గారికే తెలుసు ప్రత్యేక హోదా రాదని చెప్పి ప్రకటించారు. అది వాస్తవం కాదా? అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి దానికి అవకాశమే లేదని చెప్పి బీజేపీ వారు చెప్తున్నటువంటిది వాస్తవం కాదా? మంత్రి గారు స్వయాన ప్రకటించారు కదా, దాన్ని రాయపాటి సాంబశివరావు గారు కూడా ప్రశ్నించారు కదా. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అనేటటువంటిది కేవలం వారికి కావలసినటువంటి కొంతమంది వ్యక్తులకు కావలసినటువంటి ఒక కోటరీగా ఏర్పడి వారు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం వారు పాటుపడుతున్నటువంటి దాఖలాల్లో కేవలం రాజధానిలో నిర్మాణాలు జరగాలి, 3 పంటలు 4 పంటలు పండేటటువంటి రైతుల నుండి దౌర్జన్యంగానే సరే భూములు లాక్కోవాలి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా గాలిలో మేడలు నిర్మాణం చేయాలి అనేటటువంటి తప్ప వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి రాయలసీమను కానీ ఉత్తరాంధ్రాన్ని కానీ ప్రకాశం జిల్లాను గురించి కానీ ఎక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన కానీ ఉందా? కాబట్టి మేము ఒకటే అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు డిమాండ్ చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేద్దాం ప్రత్యేక హోదా కోసరంగా అని చెప్పి అడిగారు. మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సహకరించవచ్చు కదా, తీర్మానానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా. అట్లా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా మేము వస్తున్నాం రండి, మీరు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాం, ప్రభుత్వంతో కలిసికట్టుగా ప్రతిపక్షం కూడా కలిసిపోయి ప్రధానమంత్రి గారిని రిప్రజెంట్ చేద్దాం అని చెప్పి అడిగారు. అప్పుడు సహకరించారా? లేదు. అంటే ఇది రాజకీయం చేసి ప్రజలను ఏ విధంగా ఆచరణ సాధ్యం కానటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలను చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారో అదే విధంగా మళ్ళా తెలుగు ప్రజలను మోసం చేయొచ్చు అనేటటువంటి విధంగా వ్యవహరించడం తప్ప శాశ్వత అభివృద్ధికి దోహదపడేటటువంటి పరిపాలన కొనసాగడం లేదనేటటువంటి దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు.